లైఫ్ అనేది చాలా షార్ట్ కాబట్టి ఉన్న లైఫ్ చాలా షార్ట్ అండ్ స్వీట్గా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. ఇది 20s 30sలో ఎవరైతే ఎర్నింగ్ అప్పుడే స్టార్ట్ చేసి ఉంటారో, కొంచెం మంచి పొజిషన్కి వెళ్తున్న టైం అది. సో ఈ టైంలోనే ఎంజాయ్ చేయాలన్నట్టుగా సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ వైపుగా ఎక్కువగా ఆలోచించరు. బట్ అప్పుడే నేను ఎందుకు రిటైర్మెంట్ తర్వాత చూసుకుందాంలే, ఆల్మోస్ట్ ఒక 40s 50s అప్పుడు నేను లైఫ్లో సీరియస్ అవుతా, కొంచెం సెటిల్ అయిపోతా, అప్పుడు చూసుకుందాం అనుకుంటారు. బట్ ఎప్పుడు సేవ్ చేస్తే, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే రైట్ టైం అంటారు? అండ్ ఒక కేస్ స్టడీతో చెప్తే దట్ వుడ్ బి మోర్ రిలేటబుల్ టు ఆల్. వండర్ఫుల్. సో మీరు అన్నది కరెక్ట్. ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ ఏమైందంటే చాలామంది ఆ 1.5 year ఇంట్లో స్టక్ అయ్యి లైఫ్ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, మళ్ళీ అట్లాంటి సిచ్యువేషన్ వస్తుందేమో, ఎందుకు మన ఫన్ని కానీ తిరిగి రావడం కానీ ఎంజాయ్ చేయడం కానీ లగ్జరీస్ కానీ డీలే ఎందుకు చేయాలి, వై డోంట్ యూ డూ ఇట్ అనే కల్చర్ ఎక్కువైపోయింది. అండ్ ఆల్సో ఇంకోటి రెవెన్యూ స్పెండింగ్ కూడా ఎక్కువైపోయింది లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో. బట్ ఇట్స్ కమింగ్ డౌన్ నౌ. బట్ స్టిల్ లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే 20s and 30s ఆర్ ఫర్ ఫన్ అనే కాన్సెప్ట్లో ఉంటారు. ఎస్, ఇట్ ఈస్ రైట్, నువ్వు కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, ఎక్స్పీరియన్సెస్ కావాలి, దట్స్ వాట్ యూ క్యారీ. బట్ ఎట్ ద సేమ్ టైం రిటైర్మెంట్ అనేది చూస్తూ తొందరగా వస్తుంది. ఎందుకంటే బాధ్యతలు కూడా 30sలో అట్లాగే ఉంటాయి, 40sలో ఇంకా పెద్ద బాధ్యతలు పెరుగుతాయి, 50sలో కూడా పెరుగుతాయి. ఎందుకంటే 20sలో యువర్ సింగిల్, 30sలో పెళ్ళి అయిపోయి ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్, వాళ్ళ చదువులు, ఆ తర్వాత వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్స్, ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు, ఈ లోపల మన ఇన్కమ్ పెరిగినా కానీ ఇన్కమ్తో పాటు ఖర్చులు కూడా అట్లాగే పెరుగుతాయి. సో ద డీలే అనేది వేరే వాటికి చేయొచ్చు, కానీ ఎంత తొందరగా రిటైర్మెంట్ కూడా, ఎందుకంటే తొందర స్టార్ట్ చేసి చిన్న అమౌంట్ సరిపోతుంది. చిన్న అమౌంట్తో యూ కెన్ ఆల్రెడీ బీ రెడీ ఫర్ యువర్ రిటైర్మెంట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక నెలకు 5,000 తీసుకుందాం అంతే, జస్ట్ ఎట్ 5,000, ఓన్లీ 12% చెప్తున్నాను. మనం ఒక మిక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమని అనుకోండి, 12% రిటర్న్స్ వస్తుంది అనుకుందాం, అజ్యూమ్ చేద్దాం. సో 25 దగ్గర నువ్వు స్టార్ట్ చేసావు, ఒక ఎస్ఐపి అనుకోండి, మంత్లీ సేవింగ్ చేయడం మొదలు పెట్టావు, 12% ఇంట్రెస్ట్ రేట్. సో నువ్వు ఎట్ 25 ఏజ్ స్టార్ట్ చేస్తే బై ఏజ్ ఆఫ్ 60 నీకు నియర్లీ 2.75 crores ఓన్లీ 12% అక్యుములేట్ అవుతుంది. 5,000 వెన్ యూఆర్ అర్నింగ్ ఫస్ట్ జాబ్ ఈ కాలంలో 25,000-30,000 ఆర్ 40,000 మోర్ ఆర్ లెస్ చాలా మటుకి ఉన్నాయి. 5,000 ఇప్పటి నుంచి మొదలు పెట్టేస్తే రిటైర్మెంట్ కోసం అని, అంటే నువ్వు శాలరీ వచ్చేప్పుడే ఆ 5,000 నాది కాదు అనుకుని పక్కన పెట్టేస్తే యూఆర్ ఆల్రెడీ సేవింగ్ 2.75 crores బై ద ఏజ్ ఆఫ్ 60 ఓన్లీ విత్ 12%. ఇఫ్ 13 or 14 అయిందంటే ఇట్ విల్ గో టు 3.5 crores వరకు కూడా వెళ్తాయి. అలా కాకుండా లెట్సే ఒక 5 years డీలే, నేను 5 years ఫర్ ఫన్, నేను అసలు సేవ్ చేయని చూద్దామని, లెట్ ద సే 30 దగ్గర స్టార్ట్ చేసావు, సేమ్ 5,000తో మొదలుపెట్టావు, 60 వరకు కొంచెం. ఇంతకుముందు అక్కడ ఏమొచ్చింది, నియర్లీ 2.75-3 crores వచ్చింది. జస్ట్ 5 years డీలేలో ఇట్ విల్ కమ్ డౌన్ టు 1.35 crores. అంత డిఫరెన్స్ ఉంటుందా? హాఫ్. జస్ట్ 5 years డీలే, సేమ్ అమౌంట్, యు ఆర్ రెడ్యూసింగ్ ద మనీ టు 1.36 crores. ఇంకొక 5 years, మొన్నే స్టార్ట్ అయింది, ఇప్పుడే పెళ్ళయింది, ఇప్పుడే బయట తిరిగేసి రావాలి, జాబులు పెరుగుతుంది అనుకుని 35కి యూ వాంట్ టు స్టార్ట్ ఎట్ 35 నా రిటైర్మెంట్ కోసం అనుకుంటే, యాక్చువల్లీ యూ విల్ అక్యుములేట్ ఓన్లీ 85 లక్షలే. 35 నుంచి 60కి యు ఆర్ ఓన్లీ అక్యుములేటింగ్ జస్ట్ 85 లక్షలు విత్ సేమ్ 5,000. 35 yearsకి స్టార్ట్ చేసినా కూడా. సో యూ నీడ్ యాక్చువల్లీ రఫ్లీ 3 to 4 times. అంటే నువ్వు 25 దగ్గర స్టార్ట్ చేసి ఉంటే 5,000 సరిపోయేది, 35 దగ్గర 15,000 చేసినా కానీ 2.75 దగ్గరికి వెళ్తావు. సో కాస్ట్ ఆఫ్ డీలే అనేది, బికాజ్ మనం అన్ని విషయాల్లో అన్నీ ఆలోచిస్తాం, కానీ ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే కాంపౌండింగ్ అనేది ఆలోచించం. మోస్ట్ ఆఫ్ ద లాంగ్ టర్మ్ గోల్స్కి ఏంటంటే కాంపౌండింగ్ టైం ఇచ్చేస్తే ఆటోమేటికల్లీ వెల్త్ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ద లాంగర్ యూ వెయిట్, అందుకే టైం ఇన్ ద మార్కెట్ అంటాం మనం. సో ఏ ఇన్వెస్ట్మెంట్ వదిలేస్తే, రియల్ ఎస్టేట్ కూడా చూస్తాం, మా తాత ₹1,00,000 ఒక ఎకరం కొన్నాడు, ఇవాళ ₹1,00,00,000 అయిందిరా అంటాం. సో బట్ నోబడీ ఈజ్ క్యాల్కులేటింగ్ ఆ వెయిటింగ్ పీరియడ్. 1,00,000 కొన్నప్పటి నుంచి ఓపికగా ₹1,00,00,000 అయ్యేంత వరకు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఓపిక కావాలి. సో దట్ అదర్వైజ్ వెరీ రేర్లీ యూ విల్ సీ, నేను ఒక 10 లక్షలకు కొన్నాను ₹1,00,00,000 అయింది అని 1 or 2 yearsలో అని చెప్పడం వెరీ రేర్. ఆంటీ అనలేసి ఏదైనా కొత్త ప్రాజెక్ట్ రావడము, ఆర్ పొలిటీషియన్స్కు సంబడి హూ నోస్ దట్ ఆ ఏరియాలో ఇది వస్తుందని ఎవరికి తెలియదు. సో బట్ మనకు పక్కా తెలిసి ఏంటంటే మన ఓల్డ్ ఏజ్లో రిటైర్మెంట్ మనకే కాదు, మన స్పౌస్కి కంపల్సరీ కావాలి. కొన్ని కేసుల్లో పిల్లలకు సపోర్ట్ కూడా, వాళ్ళు సెటిల్ అవ్వకపోతే అది కూడా మన బాధ్యతే. సో అలాంటి ఇంపార్టెంట్ గోల్ ఈవెన్చువల్గా వచ్చే గోల్కి ఎంత తొందరగా మొదలు పెడితే
కుడ్ బి స్మాల్. యూ కుడ్ స్టెప్ అప్ ఆల్సో. సపోజ్ మీ శాలరీ 30,000 ఉంటే 3,000 మొదలు పెట్టండి. బట్ లెట్స్ సే ఎవ్రీ శాలరీ ఇంక్రీస్కి పర్సంటేజ్ ఇన్కమ్ సేమ్ కొంచెం 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 పెంచుకుంటే, ఎందుకంటే ఇండియాలో రిటైర్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇగ్నోర్డ్ ఫైనాన్షియల్ గోల్ అనమాట. సో గోయింగ్ ఫార్వర్డ్ 60 సంవత్సరాలు కాదు 70 సంవత్సరాల వరకు పని చేసినా సరే నీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం కష్టమయ్యే సిచ్యువేషన్ రాబోతుంది. అది ఆల్రెడీ మనం వేరే కంట్రీస్లో చూస్తున్నాం. 80లో కూడా వాళ్ళు వాల్మార్ట్లో పనిచేస్తున్నారు అమెరికాలో. 80, 82, 83 ఆ సిచ్యువేషన్ ఇఫ్ వీ డోంట్ సేవ్, మన పాస్ట్ జనరేషన్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఏదో వాళ్ళ సేవింగ్ మెంటాలిటీ వల్ల, ఫ్రూగల్ నేచర్ వల్ల దే హ్యావ్ సేవ్డ్ ఎనఫ్. వాళ్ళు రిటైర్మెంట్కి సరిపడా చాలా మటుకు కొద్దిమంది డిపెండ్ అవుతారు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ క్రియేట్ అన్ యాసెట్, మన చదువులకు సరిపడా డబ్బులు ఇచ్చి మనీ సెటిల్ చేశారు. బట్ మన తర్వాత జనరేషన్ ఈ జెన్జీని కూడా అట్లా మనకు కూడా హెల్ప్ చేస్తారనే ఆశ మాత్రం పెట్టుకోవద్దు. ఎస్, సొంతంగా ఎంత తొందరగా ఇన్వెస్ట్మెంట్ మొదలు చేస్తే అంత వెల్త్ క్రియేట్ అవుతుంది. అడిషనల్ వెల్త్ ఎప్పుడు తప్పేం లేదు. యూ కెన్ ఆల్వేస్ పాస్ ఇట్ ఆన్ టు నెక్స్ట్ జనరేషన్. సో ఇంతకుముందు జనరేట్ చేసినట్టు మనం కూడా చేసుకోవచ్చు. సో అందుకే ఫన్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ దెర్ షుడ్ బి అ మెథడ్ టు దట్ ఫన్. కొంచెం స్టార్ట్ చేయండి ఎర్లీ, అండ్ రిటైర్మెంట్ గోల్ని అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. స్టార్ట్ స్మాల్, స్లోలీ ఇంక్రీజ్ చేయండి. చిన్న అమౌంట్ తోటే పెద్ద కార్పస్ క్రియేట్ చేయొచ్చు. బికాస్ 25 to 30 years ప్లస్ మనం సేవ్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా పెద్ద అమౌంట్ బై ఎండ్ ఆఫ్ ద టర్మ్ పక్కా వస్తుంది 60 నెలలకి. ఓకే. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇస్ ఇంపార్టెంట్. Right, so thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.